నమస్తే అక్క. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు బర్త్డే చూస్తుంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజే కాదు, కేవలం కేసీఆర్ గారు తలనోట్లో చదువు తీసుకొచ్చిన కేసీఆర్ గారికి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి ఆ రోజు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పటికీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితేనే ఉంటాయి మా దగ్గర. ప్రతి ఒక్క రోజు కూడా కేసీఆర్ ని గుర్తుకు తెలియని రోజు ఉన్నారు ప్రజలు. కాబట్టి మొన్న కార్పొరేషన్ ఎట్లయితే వచ్చినామో జిహెచ్ఎంసీ లో కూడా అదే వస్తారు. ఇంకోటి ఈ రోజు పండుగలాగా చేసుకుంటున్నాం అంటే భవన్ లో కేసీఆర్ గారిని ఏందో ప్రతి ఒక్క కుల మత భేదం అనేది లేకుండా ప్రతి ఒక్క వర్గాల నుంచి వచ్చినారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరిది ఒక హ్యాపీనెస్ చూపిస్తున్నారు మన ఫేస్ లో. ఈ రోజు మన జాతి పిత ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్పే విధంగా గుణపాఠం చెప్పిన ప్రజలు గుణపాఠం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ జాతి కేసీఆర్ అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారే. కేసీఆర్ గారే భూత పిత రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేసీఆర్ గారు జాతి పిత కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకునేది ఒకటే, కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ ఏవైతున్నాయో దళిత బంధు గాని రైతు బంధు గాని ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కటి చేసారు. కాబట్టి ఒంటరి మహిళ పెన్షన్ గాని కళ్యాణ లక్ష్మి పెన్షన్ గాని ప్రతి ఒక్కటి ఈ రోజు చేసిరంటే కేసీఆర్ గారు వల్లనే. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఆడాన్ని నీళ్ళ మూటల దగ్గర నీళ్ళ గురించి పోకుండా చేసిండ్రు, ఇంటింటికి నల్ల చేసిండు కేసీఆర్ గారే. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు ఏందో ప్రజలు చెప్పారు, ఆయన అన్న మాటలు ప్రజలే గుండె మీద తన్నట్టు చెప్పారు. కాబట్టి కేసీఆర్ గారు నాకు జాతిపిత. తెలంగాణ 3.0 ఎలా ఉంటది కేసీఆర్ గారు వస్తే? కేసీఆర్ గారు వస్తే ఇంకా 2 ఏళ్ళ ఇప్పుడు అంటున్నారు కదా కేసీఆర్ గారు ఇంకా ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు ఉన్నా గానీ ఈ 2 ఏళ్ళ కళ్ళు మూసుకొని గెలిచేది మా బీఆర్ఎస్. 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా మా బీఆర్ఎస్ ఉంటది. మళ్ళా తగిన గుణపాఠం 2 ఏళ్ళ ప్రజలు చూపిస్తున్నారు. ఈ రోజు ఏడైనా ఓట్లు అవుతున్నాయో అక్కడ కేవలం కుక్కలు చీరలు వంచడమే కాకుండా ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చినావో హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ అనే మొత్తం ములవని అని రేవంత్ రెడ్డి గారు పదే మళ్ళీ అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు అసలు? వాడి ముఖము నెక్స్ట్ వాడు ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని తిరుగుతాడు అనుకుంటా. కేసీఆర్ గారు ముఖం ఉండదు అని కాదు, వాడు ముఖం లేకనే ఈ రోజు మాకు ఏందో ఈ రోజు కేసీఆర్ గారు లేని పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి ఏంటో ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కానీ ఎవరే కానీ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా ఉండే అలా ఉండే చూడండి, వికలాంగులు ఎంత మంది వచ్చిరట. ఈ రోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధులు చేసినందుకు ఆ వికలాంగులు అంత హ్యాపీనెస్ తోటి వచ్చిరంటే ఈ రోజు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ఉంటే మా వికలాంగులకు కేవలం రేవంత్ రెడ్డి గారు మాకు ఫ్రీ బస్సు కూడా పెట్టలేదు వికలాంగులకు అని చెప్తున్నారు. అంటే ఫ్రీ బస్సులు కేవలం భార్యకు ఫ్రీ పెట్టిండు, భర్త దగ్గర పైసలు గుంటుతుండ్రు, ఆడ ఏమి స్కీమ్ లేదు ఏం లేదు అని అన్ని దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు ప్రజలు. కాబట్టి మీకు వచ్చిన ఒక 2 ఏళ్ళ మీకు ఏంటో తగిన గుణపాఠం ప్రజలు చూపిస్తారు. ఈ దొంగ ఎక్కడైతే మీరు ఓట్లు వేపిస్తున్నారో కేవలం ఆ ఫ్రీ బస్సు కూడా దొంగ ఓట్లు వేపించడానికి. ఇది మనకు జరిగిన తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వారిని కొంతమంది అయితే తీసుకెళ్ళడం అనేది జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు? బీఆర్ఎస్ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ జెన్యూన్ గా వాళ్ళు ఎవరైతే ఓట్లు పట్టినామో కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని కొట్టిన మీరు చూసారు యూట్యూబ్ లాగా ప్రతి ఒక్కటి కూడా మీరు చూసారు. కాబట్టి మేము అట్లా జెన్యూన్ ఉన్నాం కాబట్టి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు 2 సీట్లు కూడా 2 వాళ్ళు గెలిచినారు. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ మేము ఎన్ని వాళ్ళు గెలిచినామో ప్రజలు విన్నప్పటికీ చూపించారు. కాబట్టి మీకు అది ఏందో తగిన గుణపడం కూడా జిహెచ్ఎంసీలో చూపిస్తారు. అంటే టీఆర్ఎస్ లీడర్స్ ని కిడ్నాప్ చేయడం అయితే జరిగింది కదా, కొంతమందిని తీసుకుని ప్రలోభాలకు పెట్టి తిరగడం అయితే జరిగింది కదా, అదేంటి కిడ్నాప్ చేస్తున్నారండి వాళ్ళు చేస్తున్నారు. మేము ఏమంటలేము. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచినారో అభిమానంతో మా బీఆర్ఎస్ వస్తుంటే కూడా వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో కాడ పోలీసులను పెట్టి వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఎట్లున్నా కానీ మా బీఆర్ఎస్ జెండానే అందరికీ కనిపిస్తున్నారు. మా బీఆర్ఎస్ లో వస్తున్నారు. ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు మా దగ్గర వచ్చి జాయిన్ అవుతారు. చూడండి ఈ మధ్యలో ఎంతమంది చేరికలు జరిగినాయో మీకు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నుంచి. కాబట్టి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు లేకపోతేనే బాగుంటుందని వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు. కాబట్టి మేము అదే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ప్రజలకు కూడా ఇబ్బంది.